మద్యం పాలసీ ఆంధ్రప్రదేశ్లో మారుతుందా? గతంలో మద్యం పాలసీ వచ్చేటప్పటికి 2014కి ముందు ఎవరు అధికారంలోకి వచ్చినా సరే మద్యం దుకాణాలు బార్లు టెండర్లు పిలుస్తారు. ఆ టెండర్లలో అధికారంలో ఎవరుంటే వాళ్ళకి 70-80% వస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి 20% వస్తుంది. అదే సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి అయితే వాటా అంటే ఈ సిండికేట్లు అంటారు. సిండికేట్లు ₹1 ఇస్తే వీళ్ళకి రూపాయి ఇస్తే అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి ₹1 ఇస్తారు. ఇలా నడిచిపోయింది. జగన్ వచ్చాక ఈ మద్యం బిజినెస్ని పూర్తిగా మార్చుకొచ్చాడు, ప్రభుత్వం చేతిలోకి తీసుకున్నాడు. రేపు ఇంకోటి రేట్లు పెంచుకుంటూ వెళ్ళాడు. పైన లిక్కర్ సంబంధించినటువంటి ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర తన లెక్కలు తను చూసుకున్నాడు. అదే ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఉండొచ్చు, ఇసుక లిక్కర్ వీటిట్లో. ఇప్పుడు బాబు